3 లక్షల మంది సబ్స్క్రైబర్స్ చేరుకున్న తరుణంలో మన సబ్స్క్రైబర్స్ అందరికీ ధన్యవాదాలు. కళని గౌరవించండి, కళాకారాన్ని ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. राज्य बंदेश देश बंदेश ऊళ్ళో ఉన్న ప్రజలు వచ్చారు. ఓరి తమ్ముడు మయ్యాడు తొక్కుడు కట్టా గట్ల వచ్చిందట కాదురా తొక్కుడు కట్టా అంటే మనం ఐదారుకు అద్దగుంటకు కథ పోవాలే. కథ పోవాలంటే మనం ట్రైన్ ఎక్కాలి. నీకు నీ మెడకు సూట్ కేసు ఎత్తి డోలు ఎత్తి గజ్జల బాగా ఎత్తి నువ్వు ఆ ట్రైన్ ఎక్కువ పోయి ఆ మెట్లకాడ దిప్పుకున్న పడుతుంది. అయితే నిన్ను దిగటోళ్ళు దొక్కింది, ఎక్కటోళ్ళు దొక్కింది. ఆ కాంచెలు తొక్కుడు కట్టా అని నీ పేరు పెట్టినవురా. నిన్ను పోయి వంటలు అప్పించుకుంటుంది మరి ఆ కాంచెలు నీ పేరు తొక్కుడు కట్టా అని పేరు పోయింది అంటారా? అరే మనం ముందున్న ప్రజలు నల్లల కాడ లొల్లి అవుతుంది, వరి కాడ లొల్లి అవుతుంది, బాయిల కాడ లొల్లి అవుతుంది, ఆడల వెళ్ళి ఆడలకి అవుతుంది, మొగోళ్ళు వెళ్ళి మొగలకి అవుతుంది. మన ఊరేలో రాజు రత్నకళ మారాదు రాజ్యానికి ఎన్ని రోజులు అవుతుందా? అంతేనా? రాజ్యం ఏడు మనాలు అక్కడ ఊళ్ళో ప్రజలు ఎగిరక వెళ్ళిపోతావా అని చిన్న పేరు చెప్పుతున్న తల్లు అయితే బిడ్డ మీకు వచ్చిన బాధ ఏంటి? మీకు వచ్చిన కట్టం ఏంటి? మీరు ఎందుకు వచ్చారు? లేదు మాకు బర్రెలోలు కావాలా, గొర్రెలోలు కావాలా, లాటర్లు కావాలా. నీ లాటర్లు ఎందుకు, నీ లోన్లు ఎందుకు, నీ గొర్రెలు ఎందుకు? ఎందుకు వచ్చినావంటే ఊరే రాదు కాబట్టి నువ్వు రాజ్యం వేయాలి. నల్లల కాడ నెల్లి అవుతుంది, బోరిగల కాడ నెల్లి అవుతుంది, తాగుడు కాడ నెల్లి అవుతుంది.
మరణ సభకాల రెండు అవుతుంది తలలో ముసుదలు రెండు అవుతుంది నువ్వు రాజ్యం వెళ్ళాలయ్యా నువ్వు వచ్చి రాజ్యం వెళ్ళిపోతే వీళ్ళు ఒక బ్యాచ్ తయారైంది బిడ్డ సరే ఎందుకు అంటే నువ్వు ఒంటిలో బెగడు నువ్వు లేకపోయే వాళ్ళకి ఏమున్నది అయ్యా వీళ్ళు బ్యాచ్ ఒక 20 మంది ఉన్నారు బచ్చిదా అయిస్తాడు కథ చెప్పిన పైసలన్నీ కథ చేస్తాను బాగుంటావు 2000 వచ్చి పోతాడు మళ్ళీ రేపు తెల్లారి కథ కస్తే తల్లి 3 రోజులు బందాట ఆధార్ తెచ్చుకున్నా ఇంట్లో 3 రోజులు బంద్ నిన్న 6 గంటలకు బంద్ అయింది కదా నిన్న ఇవాళ రేపు ఇక సోమనాడైన ఓట్లు ఇక బయటికి వెళ్ళకుండా బిడ్డ అలా నాకు ఉపవాసం ఉండన్నా సరే బిడ్డ ఎందుకు అంటే నేను రాత్రి వెళ్ళే చేసి వెళ్ళలేదు ఎందుకు అంటే భార్య చచ్చిపోతే భర్తను తులసమ్మన్నారు మరి అదే భర్త చచ్చిపోతే భార్యను ఉండరాలు అన్నారు భార్యకు ఒక న్యాయం భర్తకు ఒక న్యాయం కాదు భార్య వచ్చిన భర్త ఉండే భర్త వచ్చిన భార్య ఉండే మీరంటే తెలివికాలుడు అయితే రాజ్యం వెళ్ళకపోర్రా మాకేం తెలియదుయా నాకేం తెలియలేదు రాజ్యం కుర్చీలో కూర్చుంటే కుర్చీలో కనవాడనా కొట్టాను నేను వాడు ఆడవచ్చాడైనా వాడు ట్రైన్లో కొంచెం పోవచ్చే వాడు ఎప్పుడు రాజ్యం అవుతాడు అయ్యా మేము కోతులు చెప్పండి మాకేమనకనయ్యా రాజు రాజే పంటలు పంటలే కాబట్టి నువ్వే వచ్చి రాజు వేరాలే మాల తిరిగల రాజు వేయకపోవాలి దగ్గర కత్వాలయ్యా అయ్యా మాకు ఎత్తుపురం తెలియదు పోయాక తెలియదు ఉన్నపోతే కొమ్ములు ఉంటాయి కానీ రొమ్ములు ఉంటాయా కాదు రాజా పంట పంటే నువ్వే అనుకోవాలి కానీ మాకేం ఎరకనా ఎక్కలకు అంతే అయ్యో అన్ని తెలిసింది ఒక్కడి తెలియదు తెలిసింది అన్ని తెలిసింది అందరూ తెలియదయ్యా అన్ని తెలుసు నాకు అన్ని తెలుసు కానీ ఏముంటుంది లాభం ఏం చేద్దాం బిడ్డ అనరాదా కానీ అరే ఊళ్ళో ఉన్న ప్రజలు అంటారు అయ్యే నువ్వు రాజ్యం ఎనుకునే మంచిది దేశం ఎనుకున్న మంచిది అటువంటి మక్కలే నక్కల పాలైతా అని ఎంత పందుల పాలైతుంది అయ్యా మా అటోటి నువ్వు ఉండు అంటే నువ్వు ఉంటావు లేకుండా నువ్వు ఏ ఊరికన్నా ఉడకపోతాం సంవత్సరానికి ఒకసారి జెండగట్టు ఈ ఆట మార్గం వేసి నువ్వు ఈ ఆట మార్గం వేసి కోతల కొండంగల అడవి జీవరాదు అడవి చెల్లబడితే మా పంటల పైన అట్లయితే ఈ ఊళ్ళో ఉంటావన్నారే అమ్మా మీ పంట చేనులు కాపాడదు బిడ్డ ఆట మార్గం చేస్తాను అని నెంబడి పెట్టుకున్నాడా ఏమిరా మంత్రి మల్లయ్య జెండగట్టు చేయాడు దుప్పుల మన ఊపిరి చదవండి మురుగాలు వెళ్ళబడ్డావా
మరి దీన్నే కొట్టాలి కొట్టారు కొట్టాలి కొట్టారు వారి దానికి దానికి ఏంటనుకుంటారు దానికి కాదు దానికి దానికి తీసుకుపోవాలంటే ఏం చేయాలి చెప్పాలా 18 టైర్ల లారీ దానికి 18 టైర్లు ఉంటాయి 18 లారీ కావాలి అంత పెద్దదా కాదు మరి లోటపేట లోటపేట కన్నా ఇంకా పెద్ద ఉంటాయి వారి దాని తలకే కోరకు సాకల మంగళం కొట్లాడుకుంటారు కొట్లాడుకుంటారు కాదు 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 కుందేలా కాదు కాదు ఇక కాదు ధనం నాశనానికి ఎరకలు ఎక్కడ నాశనానికి ఎరకంటారా కాదయ్యా ఆ ఏనుగలకు ఈ ఏనుగలకు ఇట్లా పోతా చూడు కూసరవేంది కూసరవేంది ఆ ఏనుగలకు ఈ ఏనుగలకు ఇట్లా కూసరవేంది వచ్చిన అరే రాయి పట్టిరా నీళ్ళు పట్టుకోరమ్మా చెప్పిండు. ఇంకా మళ్ళీ టేపు డాబా ఎప్పుడు డొల్ల కొట్టుకొని నీళ్ళ జాడలో ఎప్పుడు బయలు వస్తున్నాడో సుంకర మల్లయ్య అడిగి తొగలు పట్టుకొని పోదంటే అగో అదేతో వంటి అగో అటువంటి మాత్రం అనగా పోం కలవద్ది తల్లి రంగసారి అడిగంత శృంగారం అదంత బంగారం అచ్చమైన చెమల్ల పొట్టు కోసం సర్వ సంపత్తి దేవా గన్నేరు పూల తోటల్లోకి వెళ్ళిపోయి పువ్వులు ఎంపు కచ్చుకున్నామా అని ఇద్దరు తల్లి బిడ్డలు అదే తోమంటారు. అయ్యా మా రాజు అక్కడ ఉన్నాడు. అయ్యో కొడుక నేను మీకు నియమిత నాకు పుణ్యం ఉంటుందా? నాకు పుణ్యం ఉండదు. మీరు రాజు ఎక్కడ పడుతున్నాడు బిడ్డ? మొదటి చెట్టు దాచంగానే కింద పడుతున్నాడా? మేము తల్లి బిడ్డలో ఉన్నాం. మా తల్లి రంగసారి నా పేరు కలవతి. మేము పోగం ఉన్నాం కొడుక. ఇక మేమిద్దరం నువ్వు ఒకరి ముగ్గురం పోయా
అబ్బా మాకు పాపం అనిపిస్తాను అది కడుపులోటి పెట్టుకొని కొసనాలకి విలువ తీరు మాట్లాడుతుంది వంకలవతి ఆ తల్లి వాళ్ళు ముగ్గురు ఏకాస్తాయి రాజు వేడికి వస్తున్నారమ్మా ఆగో ధన రాజు వేడికి వస్తున్నారు రాజు వేడికి వచ్చే వరకు రాజు చెట్టు కింద పడుకొని ఉన్నాడు మళ్ళా ఈయన రాజే కదా ఈయన మా రాజు ఏందనుకుంటాను వచ్చే పొద్దుగా నవ్వుకున్నా కానీ మా రాజు కొంకలేదు అయినా వంటగా నవ్వుకున్నా కానీ మా రాజు కొంకలేదు ఏందనుకుంటాను మా రాజుకు బొచ్చాడు ఉన్నాయి చిన్న గుట్టల చిన్న ఉన్నది పెద్ద గుట్టల పెద్ద గుట్టల ఉన్నది చిన్న గుట్టల చిన్న ఉన్నది మా రాజుకు రతనక చిత్తనక భవనాలు ఉన్నాయి మా రాజు ఏందనుకుంటారు భవనాలు ఉన్నాయి రంగురంగుల మాలు రంగు చుట్టుల మాలు అద్దాల మేడ ఏందనుకుంటాను ఎట్లా కిసిపెట్టిండు 80 ఎకరాలు అమ్మో ఎట్లా కిసిపెట్టిన భూమి జాగా 80 ఎకరం ఉన్నదట అంటే ఇంకా కాస్తులు చేసే భూమి జాగా ఇంకేంటి 100 ఎకరాలు వరివేసేటి చెడిపోయిన హార్వెస్టర్లే 70 ఉన్నాయి ఇంకా నడిచేటి ఊళ్ళో నడిచేటి దేశాలు నడిచేటి ఇంకెన్ని లెక్కలేదా ఒక్క టైర్ అని ఆంజేసి పెడతాం మేము రాదు ఏందనుకుంటాను ఇష్టపెట్టిడే సరే కొడుక రాజు రేపు నీళ్ళు ఇస్తా అది కొని తెలవతి పండుకున్న రాజు వేడికి వచ్చి రాజు అట్లలే పారే అయ్యా లేవరావయ్యో రాజా నాకే వాడైతే నాకు తెలుసు ఇప్పటికప్పటికంటారు మంత్రి ఎలుగు కానీ బిడ్డ మంచి లేబర్ అంటే ఆడోళ్ళు ఎంబడి పెట్టుకొని వచ్చినాయి ఏందిరా ఏం చేయాలా నేనేం చేయాలా నా కోసం పాడవాడా మంచి అంటే వాపసు వచ్చింది కరోనా కూరగానే పడిపోతే కూటమి కూతురు అయింది నా ఏం చేయాలి వాళ్ళు ఇద్దరు వచ్చింది ఆమె నా ఇచ్చినట్టు వాళ్ళు కలిసి వచ్చింది ఏం చేయాలి తుంగలు కలిపితే మంచిలు పోయాలంటే నీకు పోయలే ఓ వాళ్ళ చెమ్ము ముట్టుకోదట వాళ్ళ ముట్టుకోదట నేనట మంచిది నాట వాళ్ళని ఏం ముట్టుకోదట ఇగో నువ్వు శుక్రుడు కాబట్టి దూరం ఉంటు మమ్మల్ని ముట్టుకోకు మా నీళ్ళు కలగద్దు అయ్యా రాజా నేను ఒక చిన్న లాంటి దాన్ని నువ్వు ఒక కన్న లాంటి దూప అయితే నెడు పోతాను కొడక అంటే మేము మాకు రాజు చెట్టు కింద పడిపోయాడు దుమ్ము కొట్టి దూపలై జాడలో పోతాను అన్నాడు మేము కూడా అడవింత శృంగారం ఆకంత బంగారం తిరిగి అద్దాం పూలు తెంపుకొచ్చుకున్నామని మేము తల్లి బిడ్డలం అదే తోటి ఎవరైనా మేము తెచ్చుకున్న నీళ్ళు నీకే పట్టుకొచ్చామన్నయ్య సాగు నువ్వు ఎంత పుణ్యం వల్ల తల్లివే సన్నగంటవా దాని చేయి గుణమో దాని కుండ గుణమో దాని పిండ గుణమో
దాన్ని పిలుచుకున్నావు ఎట్లా అనుకుంటావు జనరల్ వాటర్ మినరల్ వాటర్ అంట నీకు ఎట్లా అనిపిస్తా కాదు జనరల్ వాటర్ కాదు క్యాన్లు కాదు దాని మినరల్ వాటర్ మినరల్ వాటర్ మినరల్ వాటర్ లెక్క అనిపిస్తానే కాదన్నా మా ఈ జనరల్ వాటర్ కానీ మినరల్ వాటర్ కంటే టేస్ట్ ఉంటుంది అన్నాను ఎవరు జనరల్ వాటర్ అయినా మంచిగా ఇంత సక్కదనం ఉన్నాయి ఇసోటి నీళ్ళు అయితే నేను ఎక్కడ ఇదో సరే మంత్రి అయ్యా ఇవ్వదండా ఎడిపోతారు అయ్యో కడుపు నేను పోతాను మా ఇంటికి మేము పోతాడు మేము ఎక్కడ పని చూసుకున్నాక మా ఇంటికి మేము పోతాం మంచిగా ఇచ్చినావు కదా నీళ్ళు ఆయన పోతాను అవును అయ్యో మరి ఎట్లో షెల్లో అక్కో బిడ్డో పిల్ల అని మాట్లాడరా అది ఏమైతారు నీళ్ళు ఎక్కడికి వెళ్ళి తీసుకొచ్చిన ఇంత మంచిగా ఉన్నాయి వాటర్ బాగున్నాయి మరి మీ ఏ ఊరు ఇది పేరు ఇవన్నీ అడుగుతాడని ఈ అవసరం తీరిని వెళ్తానవా అందుకే అంటారు మొగల మీద మన వస్తే ఆ మొగలు నమ్మద్దురా మొగలు నమ్మద్దురా మొగలు తాళ మొగలు తినాలైతే గుంజ మంచుకున్నంత సేపు ఈ గుంజ కొరకు నిలబడతారు ఈ గుంజ ఉచ్చిపోయిందాక ఈ గుంజ విడిచిపెట్టి మళ్ళీ ఇంకో గుంజ నీళ్ళు ఆడుకుంటారు వాడు నచ్చినట్లే మా అత్త పోయేవాడు చూడాలి కొంచెం కొంగు పడుతున్నట్టు 5 లేనట్టున్నది మాది ఈయన చోటు లేనట పతివత పర్వాన్ని పడితే తెల్లారు దాకా అల్లారలేదట నీళ్ళు ఇంత చల్లగా ఉన్నాయంటే రంజాన్ కు ఏం గుడ్డ వచ్చిందో లంగేసి వచ్చిందో సీరియస్ వచ్చిందో రంజాన్ కు చల్లగా ఉన్నాయట రాజుకు లేదు ఆ గుడ్డ తీరే ఏమొస్తే ఎవరి మాసిన పనికొచ్చిన నీళ్ళు మంచిగా ఉంటాయి తెలుసా ఎందుకు అంటే నువ్వు నీళ్ళు అయిపోతాను అందుకొరకే మొగలు నమ్మద్దురా అయ్యా నువ్వు నీళ్ళు అయిపోతున్నావు కాబట్టి కానీ నన్ను చూస్తే నీకేమైనా అనిపిస్తుందా ఏమనిపిస్తుందమ్మా నువ్వు ఒక్కసారి నీలసం ఇచ్చి తాగన్నా అన్నావు నిన్ను ఒక చెల్లెగా భావించుకున్నా నువ్వు ఒక చెల్లెవు నేను ఒక అన్నను నిన్ను చూస్తే నాకేమనిపిస్తుంది చెల్లె నన్ను చెల్లెలా ఈ వరకు మనకు వరుస ఎక్కడ కలిసి నువ్వే అచ్చడం కన్నా తాగన్నాను కానీ రాజా నేను నీకు చెల్లెని కాదు నువ్వు నాకు అన్నవు కాదు కోడికి పాలుండయి బండకు చెవుడు ఉండదు భోగం దానికి ముండతనం ఉండదు మా భోగంలో వరసవాయి ఉండదు మాకు ముండతనం అనేది ఉండదు పోతుంటదా మొగడు వచ్చిందంటే ఏ వాళ్ళకంటే ఏ వాడ చూసిన మాకు మొగడే సత్యునుడు మాత్రం మా మొగడు కాదు ఉన్నోడే మా మొగడు అయ్యా నన్ను చూస్తే నీకేమనిపిస్తలేదు అన్నావు కానీ నేను చూస్తే నాకు కావాలనిపించింది అయ్యా నువ్వు నీళ్ళు ఆగిపోతాను నీళ్ళు ఆగింది పుణ్యాలు చేయాలి అంటే నేను పైసలు అడిగిన్నా కావాలి మరి ఎండి బంగారం కావాలా నాకు ఎండి బంగారు నేను ఇవని అడిగిన్నా డబ్బులు కావాలంటే చెప్పు అమ్మా అని అడిగా నీ ఎండు బంగారం కావాలంటే నువ్వు చేసిన సాయానికి నేను కావాలని అన్నా నీకేం కావాలో చెప్పు అయ్యా నువ్వు అన్ని చూసుకొని పిల్లలు చూసుకుంటా ఏం కాదు ఏం కాదు ఆమె నాకు వచ్చినట్టు ఏం కాదు నేను రాజు మా నాయబడి వచ్చిన మా అవ్వను ఉంచుకుంటా ఇవాళ పెన్నులే కడతాను నేను వచ్చిన అయ్యో పెళ్ళ లేక 6 నెలలు అమ్మో ఇస్తాను మంగళాత్రి తామాల మీద
అయ్యా ఎందుకు అంటే నువ్వు నాకు భర్తవు, నేను నీకు భార్యను. నా మనసులో అట్లా అనిపిస్తాంది. నచ్చిన మొగోడు, ఇచ్చిన దాలు, కాయసిగల మొగోడు, కన్ను కొట్టిన దాలు, మనసులో పడ్డ మొగోడు, మందులో కనబడ్డ దాలు, కోరికల పడ్డ మొగోడు, కొంగు పట్టిన దాలు, 60 తులాల బంగారం ఉండేందుకు అందమైన మొగోడు కావాలి, 20 తులాల బంగారం ఉండేందుకు వింపైన భర్త కావాలి. అంటే నీ మనసు నా మీద ఉండవచ్చు కానీ నా మనసు నీ మీద ఉండద్దా? అంటే నీ మనసు నా మీద లేదా? లేదు. మొగోడు తలుచుకోవాలంటే కొన్ని ఏళ్ళు కావాలి, ఆడ తలుచుకుంటే 5 నిమిషాలు కాదు. ఏంద్రా మొగోడు తలుచుకోవాలంటే కొన్ని ఏళ్ళు అయినా కానీ పడదు ఆడది. అదే ఆడ తలుచుకుంటే 5 నిమిషాలు కాదు. అయితే అవన్నీ వీరికి ఎరుకున్నట్టున్నది. అయ్యా నువ్వే నాకు భర్తవు, నేను నీకు భార్యను. కవి కళాన్ని మరిచిన, కోయిల గానాన్ని మరిచిన, నెమ్మది నాట్యం మరిచిన, ఒగ్గోళ్ళు కథ మరిచిన, వీడి పెన్న వీడి దాని మొగడు, వీడు ఆ పెన్నాన్ని మరిచిన, అది మొగడిని మరిచిన, నేను నిన్ను మరిచి ఉండలేదు. నువ్వు నాకు ఇంత పెళ్ళానివి రవ్వను నాకు అన్న అవుతాడు. ఏం కాదు రాదు, నీ మాటలకు మిండని చిన్న రాదు. మీది మాటలకు మిండని చిన్నాయనని పెంచిన వాళ్ళు ఉన్నారు. నీకేమో నడిపారా? 10 మందిలో ఉంచుకున్నోడు ఉంటాడు. చిన్న అప్పుడు ఏమంటది, 10 మందిలో మొగోడు ఉంటాడు. చిన్నగా బాయికాడి దగ్గర మోటార్ రేట్ రాలే అని 10 మందిని అంటది. బాయికాడి దగ్గర వాళ్ళ సైన్ వాళ్ళకే ఇరుకా. అయ్యా నీకు ఒక పువ్వు తీసుకొచ్చిన, ఐ లవ్ యూ. ఏం పువ్వు ఇది? మాందార పువ్వు. మాందార పువ్వు ఇస్తే మాసిపోతుంది. మరి గులాబ్ పువ్వా? గులాబ్ పువ్వు ఇస్తే ప్రేమ గుడ్డి ప్రేమ అవుతుందండి. మల్లె పువ్వా? మల్లె పువ్వు ఇస్తే మరిచిపోతుందండి. చామంతి పువ్వా? చామంతి పువ్వు ఇస్తే ప్రేమ చచ్చిపోతుందండి. ఏం పువ్వు ఇది? ఏం పువ్వు ఇది? ఇది పిచ్చి పువ్వు. ఎక్కడ నా ప్రేమ ఉంటే పిచ్చి పువ్వు కదా, ఎక్కడ దొరికింది అది? దొడ్డి వేరు అక్కడ పాల సముద్రం పువ్వు. ఓ చెర్రమ్మకన వేరు ఆడ దొరికి రాదు. పిచ్చి పువ్వు ఇచ్చుకోండి ఎక్కడన్నా. పిచ్చి పువ్వు ఇస్తేనే ఈ పువ్వు ఎప్పటికి పచ్చగా ఉంటది కాబట్టి మనం చచ్చదాకా మన ప్రేమ పిచ్చి పిచ్చుకుంటాం. బిస్కెట్ల పచ్చ ఉంటుందో మన ప్రేమ కూడా అట్లా పచ్చ ఉంటుంది. అట్లా పచ్చగా ఉంటది, అసలు విడిపోము ఇక.